అయోధ్య రామ మందిరం విషయంలో ఒక కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు నిన్న నరేంద్ర మోడీ. దీర్ఘకాలం నుంచి అనేక తరాలు ఎదురు చూస్తూ వచ్చిన అంశాల మీద తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని నిరీక్షణకు తెరదించినట్లు సగర్వంగా చెప్పగలనన్నారు. 370 అధికారం రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు, తక్షణ తలాక్ అంటే త్రిబుల్ తలాక్ నేరంగా పరిగణించడం వంటి ఎన్నో నిర్ణయాలు 17 లోక్సభ తీసుకుందని, సభ్యులంతా ఈ విషయంలో విలువైన సేవలను అందించినందుకు యావత్ దేశం దీవిస్తుందని చెప్పారు. అయోధ్య రామ మందిర నిర్మాణం మీద బడ్జెట్ సమావేశాలు చివరి రోజైన శనివారం పార్లమెంట్ ఉభయ సభలో చర్చ చేపట్టారు. లోక్సభలో ప్రధాని ప్రసంగిస్తూ సమూల మార్పుల్ని లక్షించిన ఎన్నో ఘనమైన సంస్కరణలు తమ హయాంలో తీసుకురావడం ద్వారా బలమైన భారత్కి గట్టి పునాదులు వేశామన్నారు. రామాలయంపై చర్చ భవిష్యత్ తరాలకు ముఖ్యమని, దేశ విలువలపై గర్వపడేలా రాజ్యాంగబద్ధమైన బలాన్ని లోక్సభ తీర్మానం అందిస్తుందని చెప్పుకొచ్చారు. పెను సవాళ్లు ఎదుర్కొనేందుకు దేశం దూసుకుపోతున్నటువంటి తరుణంలో గత 5 ఏళ్ల కాలంలో సంస్కరణ, ఆచరణ, రూపాంతరీకరణ, రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ మీద తాము దృష్టి సారించినట్టు చెప్పుకొచ్చారు. ఇవన్నీ చేసే సామర్థ్యం అందరికీ ఉండవనేది వాస్తవం. కొందరే వీటిని ధైర్యంగా ఎదుర్కోగలరు, మిగిలిన వాళ్ళంతా రణక్షేత్రం నుంచి పలాయనం చిత్తగిస్తారు. ఈరోజు చేసిన ప్రసంగాలు రికార్డులు నిలిచిపోతాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మంత్రాన్ని ఇవి మున్ముందుకు తీసుకువెళ్తాయి. ఆటంకాలు ఎదురైనా అభివృద్ధి ఆగలేదు. సవాళ్ళ మీద దేశానికి తగిన దిశానిర్దేశం చేశాం. ట్రాన్స్జెండర్లకు సాధికారత కల్పించి వాళ్లలో ఒకరికి పద్మ పురస్కారం అందించాం. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు మార్చాం. రాబోయే ఎన్నికలు భారత ప్రజాస్వామ్య వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. ఎంపీలకు, స్పీకర్ ఓం బిర్లాకు నా కృతజ్ఞతలు. ఎట్లాంటి పరిస్థితులైనా ముఖంపై చిరునవ్వు చెదరకుండా నిష్పాక్షికంగా సభను హుందాగా నడిపిన ఓం బిర్లా ప్రశంసనీయులు. సహనంతో అన్నింటినీ ఆయన ఎదుర్కొన్నారు. కరోనా మహమ్మారి చుట్టుముట్టిన సమయంలోనూ పార్లమెంట్ కార్యకలాపాలకు భంగం కలగకుండా ఆయన ఏర్పాటు చేశారు. రాయితీ మీద క్యాంటీన్లో ఎంపీలకు అందే సదుపాయాల మీద విమర్శలు వస్తుండటంతో వాటిని స్పీకర్ తొలగించారు. 97% ఉత్పాదకతని లోక్సభ సాధించింది. 18వ లోక్సభలో దీన్ని 100%కి చేర్చే సంకల్పంతో ముందడుగు వేద్దామంటూ పిలుపునిచ్చారు.